అనామిక రుద్రాని ఆడుతున్న నాటకాన్ని సీమంతంలో బయట పెట్టిన స్వప్న, షాక్లో రాహుల్, ఆనందంలో రాజ్, కావ్య, అపర్ణ. ఇంతకు ఏం జరిగింది? అసలు అనామిక రుద్రాని కలిసి నాటకం ఆడుతున్నారన్న విషయం స్వప్నకి ఎలా తెలుసు? మరి సీమంతంలో ఆ విషయం బయట పెట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా స్వప్న సీమంతం ఇష్టం లేనట్టుగానే ఇంటికి వస్తుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కావ్య చిన్ననాటి జ్ఞాపకాలు, ఆ ఇంటితో ఉన్న అనుభవాలు అన్నీ కూడా స్వప్నకి గుర్తు చేసేసరికి స్వప్న హ్యాపీగానే ఫీల్ అవుతుంది. మొత్తానికైతే కావ్య స్వప్నను మార్చేసింది కదా. మనం అంతలా కష్టపడి కావ్యను కావ్యం మీద కోపం రావాలని స్వప్నను ఎంతలా రెచ్చగొట్టినా కానీ మొత్తం నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా చేసేసింది కదా అనుకుంటూ ఉంటారు రుద్రాని. ఇటు రాహుల్ అయితే ఇంకప్పుడే రాహుల్కి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో బయటికి వెళ్ళిపోతాడు. అదే సమయానికి కావ్యరాజ్లు ఇద్దరు కూడా మాట్లాడుకోవడం చూస్తాడు రాహుల్. చూసేసరికి ఆ మాటలు విన్న తర్వాత రాహుల్ కాస్త అదే విషయాన్ని చెప్పేసరికి, ఏంటి నాన్న హాస్పిటల్ బిల్లు కట్టడానికి కావ్య తన నగలు తాకట్టు పెట్టిందా? ఏదో జరుగుతుంది అనుకున్నాను. అసలు 5 లక్షలు కూడా లేకుండా ఉండడం ఏంటి? ఆఫీస్ అకౌంట్ మొత్తం జీరో అవ్వడం ఏంటి అనుకుంటూ ఇంకా ఈ విషయాన్ని అందరి ముందు బయట పెట్టి కావ్య కావాలనే ఏదో చేస్తుందని, విషయాన్ని దాచిపెట్టి డబ్బులన్నీ తనే దాచేసుకుంటుందని, అసలు నగలు అనేవి తాకట్టు పెట్టి దుగ్గిరాలింటి పరువు తీసిందని అందరి ముందు నిజాన్ని బయట పెట్టి పరువు తీయాలి అని చెప్పి ఇంకా రుద్రాని కాస్త అందరి ముందుకు వచ్చి, ఏంటి వదిన నీ కోడలు నగలు వేసుకోలేదు, నువ్వు చాలా నగలు ఇచ్చే ఉంటావు కదా అని చెప్పాను. కానీ నీకేమైనా మతిమరుపుందా రుద్రాని? ఇందాకే చెప్పింది కదా కావ్య, నగలు ఇంట్లో మర్చిపోయాను అని చెప్పి. మరి ఇప్పుడు మళ్ళీ నగల విషయం ఎందుకు ఎత్తుతావు అని చెప్పాను. కానీ ఇంట్లో మర్చిపోయిందా లేక ఇంట్లోనే లేవా అంటూ రుద్రాని అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు రుద్రాని, ఇంట్లో లేకుండా ఎక్కడికి పోతాయి అని చెప్పాను. కానీ అయితే ఉంటే రాజును పంపించి నగలు తీసుకురమ్మను వదినా. ఇక్కడి నుంచి మన ఇంటికి ఏమన్నా దూరమా ఏంటి? గంటలు ప్రయాణమా? గట్టిగా అయితే రాను పావుగంట, పోను పావుగంట, మొత్తం అరగంటలో మళ్ళీ రాజు ఇక్కడే ఉంటాడు కదా. ఆ మాత్రం దానికే కావ్య ఏదో ఊరు వెళ్ళాలన్నట్టుగా చెప్తాదేంటి? అయినా ఇంతమంది ఇంత ఆర్భాటంగా గొప్పగా రిచ్గా కనిపిస్తుంటే దుగ్గిరాలింటి కోడలు, పైగా అపర్ణాదేవి కోడలు ఇంత సింపుల్గా ఉండడమా? నాకు అసలు నచ్చడం లేదు అని చెప్పనేసరికి, ఏంటి రాసి వెళ్ళి తీసుకొస్తావా నగలను? కానీ ఎందుకు మమ్మీ, కావ్యకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్తుంది కదా, పైగా తను సింపుల్గానే ఉండాలి అనుకుంటుంది కదా అని చెప్పనేసరికి, సింపుల్గా ఉండాలని ఎందుకు అనుకోదు రాజ్, అసలు నగలు ఉంటే కదా బ్యాంకులో తాకట్టు పెట్టి మరీ మీ తాతయ్య ఫీజు కట్టావు కదా, హాస్పిటల్ బిల్ మొత్తం చెక్ రూపంలో కాకుండా క్యాష్ రూపంలోనే పే చేశారంట కదా కావ్య నగలు తాకట్టు పెట్టి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి కావ్య నగలు తాకట్టు పెట్టి చేశారా అనగానే, అవును అని చెప్పనేసరికి, ఏంటత్తా మా చెల్లి మీద నోరిచ్చుకు పడిపోతున్నావు అనగానే, మీ చెల్లి చేసిన తప్పులు కనిపించడం లేదా? నోరిచ్చుకు పడిపోతున్నాను అంటున్నావు అనగాని, అసలు నా చెల్లి ఏం తప్పు చేసింది? నగలు తాకట్టు పెట్టి తాతయ్య గారి బిల్లు కట్టిందని ఇప్పుడు ఇది అంత పెద్ద ఇష్యూ చేసి చెప్పాలా? అసలు మా చెల్లాళ్ళు ఎంత పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో తెలుసా? వాళ్ళు ఎంత పెద్ద ఇష్యూని అందరికీ తెలియకుండా వాళ్ళల్లో వాళ్ళే మదన పడుతున్నారో తెలుసా అంటూ స్వప్న అనేసరికి ఒక్కసారిగా రాజ్, కావ్య షాక్ అవుతారు. అసలు మా అక్కకు ఏం తెలుసని ఎలా మాట్లాడుతుంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే కావ్యరాజులు దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నారనేది స్వప్నకు తెలుసు. అది ఎప్పుడంటే హారం గురించి కావ్యను మందలించిన తర్వాత స్వప్న కాస్త గదిలోకి వెళ్ళి ఆలోచించుకుంటుంది. అనవసరంగా మా చెల్లిని తప్పు పట్టాను. మా చెల్లి ఏదైనా చేసింది అంటే దానికి ఖచ్చితంగా అర్థం పరమార్థం ఉంటుంది కదా. ఇప్పుడు నన్ను అంతమందిలో కేవలం 10 లక్షల గురించి అంతలా మాట్లాడింది అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. నా చెల్లికి వెంటనే క్షమాపణ చెప్పాలి అని చెప్పి కావ్య కాస్త
స్వప్న కాస్త రుద్రాని వాళ్ళ రూమ్ దగ్గర నుంచి వెళ్ళబోతూ ఉండగా ఇంకా రుద్రాని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అనామికతో. మనం అనుకున్నట్టే జరిగింది అనామిక. ఇక్కడ అక్క చెల్లెల మధ్య గొడవలు పెట్టేశాను. ఇలాగే ఉంటే ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో కావ్య రోజు రోజుకి విలన్గా మారిపోతుంది. ఇప్పుడు అక్క నుంచి దూరమైంది, మా ప్రకాశం అన్నయ్య దగ్గర నుంచి దూరమైంది. ఇంకా ఉన్నది ముగ్గురు, మా పెద్దన్నయ్య, పెద్ద వదిన, మా అమ్మ. వాళ్ళ నుంచి కూడా దూరం అయితే కావ్యరాజులిద్దరూ అందరి ముందు దోషుల్లా నిలబెడతారు. మనిద్దరం కలిసిన ప్లాను అలాంటిది మరి అనుకుంటూ ఉండగా ఇంకా ఆ మాటలు విని స్వప్న షాక్ అయిపోతుంది. అంటే ఏదో విషయాన్ని వాళ్ళు దాచిపెట్టారు. ఆ విషయం అలా జరగడానికి కారణం వీళ్ళిద్దరనమాట. అసలు వీళ్ళిద్దరూ ఏం ప్లాన్ చేశారు? కావ్యరాజులిద్దరూ ఏ ప్రాబ్లంని ఫేస్ చేస్తున్నారు అనుకుంటూ గది దగ్గరికి వచ్చేసరికి తాతయ్య గారి ఫీజు డబ్బులు, అప్పుడే కావ్య తన నగలు ఇవ్వడం, మా అక్క హారం తాకట్టు పెడదామనగానే వద్దు, 100 కోట్ల విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇబ్బంది పడతారు కదా, అలాంటిది మీ అక్క ఎంతో ఇష్టపడి హారం తీసుకుంది కదా, హారం గురించి మనం ఏమీ అనకూడదు, ఎందుకంటే హారం తనకి ఇచ్చేసాయి, ఏదో రకంగా మా ఫ్రెండ్స్ని ఎవరొకరిని అడుగుతాను అని చెప్పనేసరికి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా మీరు ఏదో వెటకారంగానో లేదా జోక్గానో అడిగారని అనుకుంటారు. కానీ అలా ఎప్పుడు మిమ్మల్ని తక్కువగా అనుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా నాకు నగలున్నాయి కదా, ఇప్పుడు ఎలాంటి ఫంక్షన్స్ లేవు కదా, ఎవరైనా అడిగితే నేను మేనేజ్ చేసుకుంటాను. ఈ నగలు తాకట్టు పెట్టి తాతయ్య గారి హాస్పిటల్ బిల్లు పే చేసేసండి అని చెప్పనేసరికి వద్దు కళావతి అని చెప్తున్నా వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం అంతా కూడా స్వప్న వింటుంది. ఇటు రుద్రాని అనామిక ఇద్దరూ చేసిన పని, దానికి వీళ్ళింత స్ట్రగుల్ అనుభవించడం, ఇదంతా కూడా స్వప్నకు ముందే తెలుసు. అందరి ముందు కావాలని కావ్యని మందలిస్తున్నట్టు చేస్తుందే తప్ప స్వప్న నిజంగా కావ్యని అపార్థం చేసుకొను ఉండదు. ఇంకా అదే విషయాన్ని అక్కడ అందరి ముందు కూడా చెప్పేసరికి ఒక్కసారిగా అపర్ణ షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతుంది స్వప్న అని చెప్పాను కానీ అవునండి, కావ్యరాజులు ఇద్దరు కూడా తాతయ్య గారు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి చాలా కష్టపడుతున్నారు. కానీ నిజానికి ఆ మాట, ఆ ప్రాబ్లం ఇదంతా కూడా చేసింది అనామిక, మా అత్త రుద్రానియే. కావాలని ఇదంతా చేశారు. ఈ విషయం సరైన సమయం వచ్చినప్పుడు బయట పెడదామనుకుంటున్నాను. ప్రతిసారి కూడా వాళ్ళని ప్రాబ్లమ్స్లో ఇరికించడం ఇదంతా చేస్తున్నారు. పాపం కావ్యరాజులు తాతయ్య ఇచ్చిన మాటని నిలబెట్టడానికి చేస్తుంటే రుద్రాని వీళ్ళు అనామిక ఇద్దరు కూడా ఇంట్లో గొడవలు పెట్టి వాళ్ళు కావాలనే ప్రాబ్లమ్స్ చేస్తున్నారని, డబ్బులు మొత్తం వాళ్ళు దాచుకుంటున్నారని ధాన్యలక్ష్మి ఆంటీ మనసును మారుస్తున్నారు. ఇదంతా నాకు తెలుసా ఆంటీ, ఎప్పటికప్పుడు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను, చెప్పలేకపోతున్నాను. ఈ సీమంతంలో బయట పెట్టి కావ్యరాజులు ఏ తప్పు చేయలేదని, తాతయ్య ఇచ్చిన మాటను నిలబెట్టడానికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని ఫేస్ చేస్తున్నారని నిజం బయట పెట్టకపోతే నేను ఇంకా స్వార్థంగా ఆలోచించినట్టే, అందుకోసమనే నిజాన్ని బయట పెడుతున్నాను అని చెప్పి స్వప్న చెప్పేసరికి ఏంటి రుద్రాని ఏం చేస్తున్నారు మీరు అసలు, అనామిక నువ్వు కలిసి ఏం ప్లాన్ చేశారు అంటే ఇంట్లో అందరి మధ్యలో వీళ్ళు తప్పు చేశారని, వీళ్ళు మాటను నిలబెట్టడానికి ఇదంతా చేస్తున్నారు కాబట్టి ఈ విషయం బయటికి చెప్పలేరు కాబట్టి వాళ్ళను తప్పుడు మనుషులుగా క్రియేట్ చేసి ఇంట్లోంచి బయటికి పంపించేయాలని నువ్వు అనామికతో చేతులు కలిపావా, ఇదంతా చేస్తున్నావా అంటూ ఇంకా అపర్ణ కాస్త రుద్రాని చెంప చెల్లు మనిపించేసరికి వదిన అనగానే నోరు మూసాయి. అసలు నువ్వు ఇంటి ఆడపడుచుగా ఉండడానికి ఏ మూలైనా సరే నీకు కొంచెమైనా అర్హత ఉందా? అసలు ఏమీ లేదు. ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీలేదు. స్వప్న నా బిడ్డ లాంటిది, స్వప్నకు నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను. నీలాంటి దాని ఆశీర్వాదాలు అవసరం లేదు. ఓహో అందుకేనేనా, నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది. కావ్యరాజులు అసలు ఏం చేస్తున్నారన్న విషయం బయట పెట్టడం కోసమే ఎప్పుడూ లేనిది నీ కోడల మీద ఎంత ప్రేమ పొంగుకొచ్చి సీమంతం చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటూ చాలా గొప్పలు చెప్తున్నావన్నమాట. చాలా బాగుంది నీ పని, చెప్తాను అని చెప్పి ఇంకా రుద్రానిని కాస్త బయటికి పంపించేసరికి ఏంటి స్వప్న బాధపడుతున్నావు అనగానే అలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు నాకు అవసరం లేదా ఆంటీ, మీలాంటి మంచి మనసు మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళ ఆశీర్వాదాలు నాకు చాలు అని చెప్పి ఇంకా స్వప్న కాస్త చెప్తుంది. ఇంకా రుద్రాని
అనామిక కలిసి ఇంత పెద్ద నాటకం ఆడుతున్నారని, కావ్యరాజులను తప్పు పట్టడమే ఇదంతా చేస్తున్నారన్న విషయాన్ని బయటపెడుతుంది. నిజానికి నందగోపాల్ని దాచిపెట్టింది అనామిక అన్న విషయం రుద్రానికి కూడా తెలియకపోవచ్చు. మరి ఇంతకీ నందగోపాల్ని అనామిక ఎక్కడ దాచిపెట్టింది? కావ్యరాజుల నందగోపాల్ని ఎప్పుడు పట్టుకుంటారు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.